ఇప్పుడు మీరు కస్టమర్లకి 20,000 రూపాయలు రెంటు, 32,000 రెంట్ ఇస్తా అంటున్నారు. ఇది ఎన్ని రోజుల వరకు ఇస్తారు? లైఫ్ టైం ఇస్తారా, కొద్ది రోజులు ఇస్తారా? లైఫ్ టైమ్ టోటల్ ప్లానింగ్ అంతా కూడా కంపెనీ ప్లానింగ్, లైఫ్ టైం ప్లానింగ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వచ్చేసి మనం 2030 జనవరి వరకు కూడా మనం రెంటల్ రీడ్ చేస్తూ ఉన్నాము కంపెనీ తరఫున. 2030 జనవరి. నెక్స్ట్ అంటే ఎవ్రీ 5 years కి రెంటల్ రీడ్ రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ అవుతుంది, రెంట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సుమారుగా అప్పుడున్న సిచ్యుయేషన్స్, అప్పుడున్న కండిషన్స్ ప్రకారం రెంట్ కూడా పెరిగేదానికి అవకాశం. ఓకే. ఎవ్రీ 5 years కి రెంటల్ అగ్రిమెంట్ చేంజ్ అవుతుంది, రెంట్ కూడా పెరుగుతుంది అవకాశం. నిజంగా జాక్ పాట్ ఇది. కొద్ది రోజుల తర్వాత అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 75% లోన్ తీసుకున్నా కూడా ఆ లోన్ అమౌంట్ కూడా లోన్ ఈక్వలెంట్ రెంట్ మనకు కంపెనీ పే చేస్తుంది. అదే ఈఎంఐ ఈక్వలెంట్ రెంట్ వచ్చేస్తుంది. సో దాన్ని కట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కంప్లీట్ మనదే, ఇంకా రెంట్ మనకే వస్తుంది, తర్వాత ఫ్లాట్ మనదే. అదిరిపోయింది, జాక్ పార్టీ నిజంగా. సో ఈ ఈఎంఐ భారం కస్టమర్ మీద పెద్దగా పడదండి. మేము ఇచ్చే రెంట్తోని ఆటోమేటిక్గా కస్టమర్కి ఈఎంఐ కట్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మీరు కస్టమర్కి ఇచ్చే రెంట్ దానికి ఏమైనా డేట్ ఉంటుందా? ఏ డేట్కి పడుతుంది? అంటే డైరెక్ట్ బ్యాంకులో ఆటో క్రెడిట్ అయిపోతుంది ప్రతి మంత్ ఫస్ట్ వీక్లో. అంటే 3rd నుంచి 10th మధ్యలో ఆటోమేటిక్గా ఏ కస్టమర్కి ఆటో క్రెడిట్ ద్వారానే వాళ్ళకు పేమెంట్ జరుగుతుంది. ఇప్పుడు రెంట్ అయితే వస్తుంది, సో దీని ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా? పక్కా పెరుగుతుంది కదండి. ఎందుకంటే మనం ఇవాళ అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు Day 1 మనం శంకుస్థాపన చేసినప్పుడు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు 29 lakhs ఇచ్చాము. ఓకే. ఇవాళ వచ్చేసి 40 lakhs అయింది. రేపొద్దున మనం టోటల్ ప్రాజెక్ట్ అంతా ఇనాగరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత ఇదే 40 lakhs కాస్త 50 lakhs అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆపరేషన్స్కి వచ్చినాక డెఫినెట్గా బాగా పెరుగుతుందండి. ఎందుకంటే 29 lakhs స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ 40 lakhs ఇప్పుడు మీరు చూస్తుండగానే రీచ్ అయింది. ఓకే సార్. ఇప్పుడు యాదాద్రిలో గ్రోత్ రేట్ ఎట్లా ఉంది అసలు? ల్యాండ్ యాదాద్రికి అంటే లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం అందరికీ ఉన్నదండి. చాలా అద్భుతమైన గ్రోత్ రేట్ ఉంది. మామూలుగా రెగ్యులర్ డేస్లో 30,000 to 40,000 పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు, భక్తులు వస్తూ ఉన్నారు. సాటర్డే సండేస్ వచ్చేసి స్పెషల్ డేస్ వచ్చేసి 80,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉన్నారు. అంటే బయట టాక్ ఏంటంటే యాదాద్రిలో అనుకున్నంత రియల్ ఎస్టేట్ భూమి రాలేదేమో అని ఒక ఫీలింగ్ ఉంది. అట్లా ఏం లేదండి. ఈస్ట్ హైదరాబాద్లో యాదాద్రి బ్రహ్మాండంగా ఉంది. ఓకే. రాబోయే ముందు రోజుల్లో మరింత బాగుంటుంది. ఎందుకంటే యాదాద్రిలో వచ్చేసి మనకు మెడికల్ కాలేజ్ వచ్చిందండి, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇవన్నీ కూడా యాదాద్రికి బాగానే అసెట్గా అవుతాయి. ఓకే. అంటే మీరు ఇది కమర్షియల్ స్టూడియో ఫ్లాట్స్ అంటున్నారు కదా, వీటికి రెసిడెన్షియల్ సూట్స్ మీద వచ్చే ఆదాయానికి తేడా ఏముంది? కమర్షియల్ స్టూడియోస్ అంటే మనం ఎవ్రీ 24 hours ఒక కస్టమర్కి రెంట్ జరుగుతుంది. దాంతో ఏంటంటే మనకు రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. రెసిడెన్షియల్ అయితే ఇంత ఇన్కమ్ ఉంటుంది కదండి. ఒక డబుల్ బెడ్రూమ్కి వచ్చి 15,000 నుంచి 20,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. అదే డబుల్ బెడ్రూమ్కి ఇక్కడ మీకు మంత్కి వచ్చేసి చాలా అమౌంట్ 2 to 3 times పెరుగుతుంది. ఓకే 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 రైట్. అట్లాగే ఎమ్యూనిటీస్ ఏముంటాయి? అంటే 3 star హోటల్ అంటున్నారు కదా. ఎమ్యూనిటీస్ వచ్చేసి మనం యాజ్ యూజువల్ కనుక తీసుకుంటే ఒక 8 నుంచి 9 రకాల వెరైటీస్ ఆఫ్ పార్క్స్ ఇస్తూ ఉన్నాము. పార్క్స్ ఇస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి పోడియం గార్డెనింగ్ చేసి బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్యలో స్లాబ్ వచ్చి ఆ స్లాబ్ మీద కార్పెట్ గ్రాస్, తర్వాత ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దాన్ని పోడియం గార్డెన్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి కానీ పెద్దలు కానీ స్విమ్మింగ్ పూల్ వస్తూ ఉన్నది. వాటర్ గేమ్స్ వస్తూ ఉన్నాయి. బొంగటాలు వస్తూ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన యాంపీ థియేటర్ వస్తూ ఉంది. ఓకే. జిమ్ వస్తూ ఉంది, ఓపెన్ జిమ్. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్, 2 రకాల రెస్టారెంట్లు వస్తూ ఉన్నది. వెజ్ రెస్టారెంట్ వస్తూ ఉన్నది, నాన్ వెజ్ రెస్టారెంట్ వస్తూ ఉన్నది. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంకా అమ్యూనిటీస్ మాట్లాడదలుచుకుంటే చాలా ఉన్నాయండి. ఓకే. ఈవీ బ్యాటరీస్, ఈవీ కార్స్ చార్జ్ అవ్వడానికి ఈవీ స్టేషన్ వస్తూ ఉంది. ఇట్లా చెప్తా పోతే ఇంకా చాలా ఉన్నాయి. సోలార్ పవర్ బ్యాకప్, సోలార్ పవర్ అంటే స్ట్రీట్ లైట్ కానీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా సోలార్ సిస్టమ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఓకే రైట్. అంటే ఇక్కడ పెళ్లిళ్ళు ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పెళ్లిళ్ళ ఫంక్షన్ కాదండి, బర్త్డేస్ చేసుకోవచ్చు, రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవచ్చు, గెట్ టుగెదర్ చేసుకోవచ్చు, కిట్టి పార్టీలు చేసుకోవచ్చు. ఎంత ఉంటుంది బ్యాంకెట్ హాల్ సైజ్? బ్యాంకెట్ హాల్ సైజ్ వచ్చి 200 members ఈజీగా. సూపర్. మరి ఇంత లగ్జరీ ఫెసిలిటీస్ మీరు ఇచ్చే ఎమ్యూనిటీస్ చాలా హై ఎండ్ లో ఉన్నాయి ఎమ్యూనిటీస్ అన్ని. మరి వీటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే మళ్ళీ బాధతారా? ఛార్జెస్ అట్లాంటిది ఏం లేదండి. నేచురల్ గా అంటే ఈ రేంజ్ లో ఇస్తారంటే వెనక నుంచి మళ్ళీ ఏమైనా ఉంటుంది ఏమైనా చిన్న డౌట్. మీరు రైట్ క్వశ్చన్ అండి. కస్టమర్ కి ఎట్లాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు. ఓకే. అంటే మంత్లీ మెయింటెనెన్స్ కానీ
ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ అవును. ఏది డ్యామేజ్ అయినా ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది. సూపర్. కస్టమర్కి అసలు మెయింటెనెన్స్ కి సంబంధం లేదు. వాళ్ళకి ఆటో గ్రేడ్ ద్వారా ప్రతి మంత్ రెంట్ రావాల్సిందే కానీ మెయింటెనెన్స్ రూపంగా ఎట్లాంటి ఛార్జెస్ ఉండవు. ఒక్కసారి లోన్ తీసుకున్నామా, డబ్బులు కట్టామా, ఇక నెల నెల రెంట్ రావడం, సంవత్సరానికి 10 రోజులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం. 12 రోజులు అండి. 12 days వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళు స్టే చేయడానికి ఫ్రీ అకామిడేషన్. 12 days ఫ్రీ అకామిడేషన్. 12 days అంతే. ఇక అది చూసుకుంటే చాలా ఎంజాయ్. ఇక మిగతా ఇక్కడ జరిగే వాటికి మనకు సంబంధం లేదు. ఇక్కడ జరిగే యాక్టివిటీస్కి కస్టమర్కి సంబంధం లేదు. ఇక్కడ జరిగే రూమ్లో జరిగే చిన్న చిన్న డ్యామేజ్ కూడా కస్టమర్కి సంబంధం లేదు. ఓకే. నేను చూసా కొన్ని రిసార్ట్స్ వాటిలలో పండగ రోజుల్లో లేదండి మీకు అంటారు. అట్లా ఏమన్నా మనకి ఇబ్బంది ఉంటుందా? లేదండి, మనం కూడా ఏంటంటే కస్టమర్కి ఎవరైతే ఫ్రీ అకామిడేషన్ ఉందో వాళ్ళకి ఒక యాప్ ఇస్తాము. యాప్ త్రూ బుకింగ్. అచ్చా. యాప్ త్రూ వాళ్ళు ఎప్పుడు కావాలితే అట్లా బుక్ చేసుకోవచ్చు అండి. అట్లా ఎట్లాంటి రెస్ట్రిక్షన్ లేదు. ఓకే. అంటే ఇక్కడ చాలా బిజీగా ఉంది, మీరు వేరే హోటల్కి వెళ్ళండి. యాదాద్రి కూడా మీకు వీకెండ్స్ విపరీతమైన రద్దీ ఉంటుంది. అట్లా ఏం లేదు, ఉంటుంది. బట్ ఏంటంటే కస్టమర్లు యాప్ త్రూలో బిఫోర్ కనుక 10 to 15 days కనుక ముందే చేసుకుంటే అది వాళ్ళకు కావాల్సిన డేట్లో డెఫినెట్ గా ఇక్కడ అవైలబిలిటీ. ఎందుకంటే గుడి పక్కనే. ఎస్. ఇవి నాకు తెలిసి రూమ్స్ దొరకవు. స్టార్ట్ అయిన తర్వాత చాలా కష్టం ఇక్కడ అడుగు పెట్టడం. అందుకే అంటున్నా అట్లా ఫిట్టింగ్ పెడతారేమో, ఒక క్లారిటీ తీసుకోలేదు. రైట్. అంటే ఇప్పుడు ఎవరన్నా నాకు లీజ్ వద్దండి నేనే రెంట్కి ఇచ్చుకుంటానంటే అట్లాంటివి అట్లాంటి అవకాశం లేదండి. ఎవరు సొంతగా ఆపరేట్ చేయడానికి వీల్లేదు. ప్లస్ సొంతగా స్టే చేయడానికి ఉండడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది 100% 3 star హోటల్. హోటల్. ఓకే. ఇలా ఏంటంటే రెగ్యులర్ గా వచ్చిపోయే కస్టమరే ఉండాలి కానీ స్టే అకామిడేషన్ ఉండడానికి మాత్రం ఛాన్స్ లేదు, వీల్లేదు. రైట్. మీరు ఇప్పుడు నాకు తెలిసి జూలైలో లాంచ్ అవుతున్నారు కదా. సో లాంచ్ అయిన వెంటనే రద్దీ అయితే విపరీతంగా పెరుగుతుంది ఈ ప్రాజెక్ట్ కి. ఎందుకంటే బస్ స్టాండ్ పక్కనే, అన్ని పక్కనే. మీరు అన్నట్టుగా కూతవేటు దూరంలో స్వామివారి. నాకైతే ఎంత ఆనందం వేసిందంటే చూస్తుంటే ఆ స్వర్ణ గోపం ఇట్లా ఆడుతూ కనబడుతుంది. అమ్మా అనుకున్నది అది కూడా అద్భుతం నిజంగా. సో మరి ఈ రేంజ్ లో తాకిడి పెరిగిందంటే మీరు ఎట్లాగో రేట్లు పెంచుతారు ఇక్కడ వచ్చే వాళ్ళకి. మరి అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి కూడా వెంటనే పెంచుతారా? లేదండి, ఎవ్రీ 5 years ఒకసారి మాత్రమే రెంటల్ డీడ్ అనేది ఓకే ఎన్హాన్స్ అనేది రెంటల్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. 5 years ఒకసారి 5 years ఒకసారి మాత్రం పెరుగుతుంటుంది. ఓకే. రైట్. ఇంకా ఇటు చుట్టుపక్కల చూసుకుంటే అంటే ఏరియా దాన్ని చూసుకుంటే ఇది ఒక స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చేమో. పక్కనే జైన్ టెంపుల్ ఉంది, అటు పక్కనే స్వర్ణగిరి టెంపుల్ ఉంది, ఇక్కడ చూస్తే ఇది. సో వీటన్నిటికి మధ్యలో ఒక స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు అది. అవునండి, ఇది శ్రీనివాస్ గారు మీరు అన్నది గుడ్ క్వశ్చన్. ఇది స్పిరిచువల్ హబ్బే. ఎందుకంటే మనకు పక్కనే జైన్ టెంపుల్ ఉంది. ఆ జైన్ టెంపుల్ వచ్చేసి మీకు ఇండియాలోనే టాప్ 10 జైన్ టెంపుల్స్లో అదొకటి. అవును. చిన్న టెంపుల్ కాదు. అవును. నిన్న మొన్న కట్టింది కాదు, దానికి ఘన చరిత్ర ఉన్న జైన్ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్రహ్మాండంగా ఇప్పుడు కొత్తగా నిన్న మొన్నటి నుంచి బాగా వెలుగొందింది స్వర్ణగిరి. అవును. దానికి ఎంత బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అద్భుతం. వెంకటేశ్వర స్వామి గారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే మీకు తెలిసిన విషయం. యాదాద్రి గురించి యాజ్ యూజువల్ గా అందరికీ తెలిసిన విషయం. ఇదేంటంటే మనకు ఒక ఇంకా పక్కన చెరియాల కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది ఒక స్పిరిచువల్ హబ్ గా తీసుకోవచ్చు. అవును. సూపర్ సార్.